విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేస్తున్నామని మెదక్ ఆర్డీఓ రమాదేవి తెలిపారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆర్డీఓ రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల చుట్టూ ఉన్న పరిసరాలను వారు పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని ఆమె పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్టు వారు తెలిపారు. మండల్ విజిట్లో భాగంగా జెడ్పీహెచ్ఎస్ నిజాంపేట స్కూల్ని సందర్శించడం జరిగింది. ఈ వర్షాకాలము కాబట్టి పరిసరాలంతా శుభ్రంగా ఉన్నాయా, స్కూల్ ప్రెమిసెస్ అన్నీ కూడా, ఎందుకంటే దోమలు ఈగలు చాలా అధికంగా ప్రమాదం ఉంది కాబట్టి హైజీనిక్గా ఫుడ్ అనేది ఇక్కడ మిడ్ డే మీల్స్ కుకింగ్ ఏజెన్సీ మంచిగా వండుతున్నారా లేదా అనేది చెక్ చేయడానికి నేను రావడం జరిగింది. పిల్లలతో పాటుగా నేను కూడా ఇక్కడ భోజనం చేయడం జరిగింది. ఈరోజైతే భోజనం అంతా కూడా హైజీనిక్గానే ఉంది, బాగానే కుకింగ్ ఏజెన్సీ కూడా బాగానే వంట చేశారు. పిల్లలు కూడా సంతృప్తిగానే ఉన్నారు. ప్రతిరోజు కూడా కుకింగ్ ఏజెన్సీ పరిశుభ్రత పాటిస్తూ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఈ పరిసరాలను అంతా కూడా కుకింగ్ ఏరియా ఏదైతే కిచెన్ షెడ్ ఉందో అక్కడ దోమలు ఈగలు రాకుండా శుభ్రంగా పెట్టుకొని పిల్లలకి మంచి హైజీనిక్ భోజనం, పరిశుభ్రమైన భోజనం అందిస్తారని నేను ఈ సందర్భంగా వారిని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.